పైథాన్‌లో డెసిషన్ ఎలా తీసుకోవాలి? యూజర్ ఇన్పుట్ బట్టి అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుంది? ఈరోజు మనం పైథాన్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఇఫ్ ఎల్స్, ఎలిఫ్ గురించి క్లియర్గా చూద్దాం. ముందుగా ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఒక కండిషన్ని చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఏజ్ అనే వేరియబుల్ 18 అని తీసుకుందాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే యూ క్యాన్ ఓట్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ట్రూ కాబట్టి అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. కొన్ని సిచ్యువేషన్స్లో కండిషన్ ఫాల్స్ అయితే వేరే కోడ్ రన్ అవ్వాలి. అప్పుడు మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఏజ్ 15 అని తీసుకుంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ బ్లాక్ రన్ అయ్యి యూ కెన్ నాట్ ఓట్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఎలిఫ్ గురించి చూద్దాం. మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి అంటే ఎలిఫ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి మార్క్స్ అనే వేరియబుల్ 75 అని తీసుకుందాం. మార్క్స్ 90 కన్నా ఎక్కువ అయితే గ్రేడ్ ఏ, 75 కన్నా ఎక్కువ అయితే గ్రేడ్ బి, 50 కన్నా ఎక్కువ అయితే గ్రేడ్ సి, లేకపోతే ఫెయిల్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ మార్క్స్ 75 కాబట్టి సెకండ్ కండిషన్ మ్యాచ్ అయ్యి గ్రేడ్ బి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ గురించి చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఇఫ్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ యూజ్ చేస్తే దానిని నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఎగ్జాంపుల్కి ఏజ్ 20 మరియు సిటిజన్ ట్రూ అని తీసుకుందాం. ఇఫ్ ఏజ్ 18 కన్నా ఎక్కువ అయితే దాని లోపల ఇంకొక కండిషన్ చెక్ చేస్తాం. సిటిజన్ ట్రూ అయితే ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేస్తుంది. ఇది పైథాన్లో బేసిక్ డెసిషన్ మేకింగ్ కాన్సెప్ట్. ఇలాంటి పైథాన్ ట్యూటోరియల్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.